today we will discuss about junior inter chemistry. సో కెమిస్ట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 10th క్లాస్ వరకు అయితే మామూలు కెమిస్ట్రీగా చదువుకొని ఉంటారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చాక 3 పార్ట్స్గా డివైడ్ చేసి చదువుతారు. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ పీరియడ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 10th క్లాస్లో కూడా వచ్చి ఉంటుంది. సో పీరియడ్స్ అండ్ గ్రూప్స్ యొక్క వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటి యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేయడాన్ని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. అండ్ ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఇలా చెప్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే సొల్యూషన్స్, సాలిడ్ స్టేట్. సో ఫిజికల్ స్టేట్స్ గురించి వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని సర్ఫేస్ కెమిస్ట్రీ. ఈ టైప్ ఆఫ్ కెమిస్ట్రీని ఫిజికల్ కెమిస్ట్రీ అంటారు. నెక్స్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్, దట్ మీన్స్ ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, దీస్ టైప్ ఆఫ్ స్టడీని. దట్ మీన్స్ అంటే ఆల్కేన్స్ యొక్క స్ట్రక్చర్స్, ప్రాపర్టీస్ అండ్ ప్రాపర్టీస్, రియాక్షన్స్ వీటి గురించి డిస్కస్ చేయడాన్ని మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం. బెంజీన్, సో ఇలా కార్బన్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అండ్ నైట్రోజన్, ఆక్సిజన్ వీటితో పాటు కూడా స్టడీ చేస్తే దాన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. సో టుడే వీ విల్ డిస్కస్ ఫస్ట్ చాప్టర్ ఈజ్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ గురించి మీకు బేసిక్స్ వరకు 10th క్లాస్లో తెలుసుకునే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే అటామిక్ స్ట్రక్చర్ యాటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని అటామిక్ స్ట్రక్చర్ అంటారు. సో యాటమ్స్లో ఎలక్ట్రాన్స్, ఎలిమెంట్స్, మాలిక్యూల్స్. సో మ్యాటర్ అనేది కొన్ని యాటమ్స్, మాలిక్యూల్స్ కలిస్తే మ్యాటర్ అవుతుంది. సో మ్యాటర్ అనేది ఫస్ట్ యాటమ్స్లో ఎలిమెంట్స్ అన్నీ కలిపి మ్యాటర్గా మాలిక్యూల్స్ అవుతుంది. సో మాలిక్యూల్స్ అన్నీ కలిసి నెక్స్ట్ మ్యాటర్గా తయారవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాటమ్స్ ఎలా ఉంటాయి, యాటమ్స్లో ఏమేమి ఉంటాయి, మళ్ళీ యాటమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 by 1 ఒక్కొక్కరు థీరీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థీరీస్ ప్రకారం, ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డాల్టన్స్ అటామిక్ థియరీ. డాల్టన్స్ అటామిక్ థియరీ ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ చూస్తే ఆల్ మ్యాటర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్. అంటే యాటమ్స్ అనేటివి స్మాల్ పార్టికల్స్ గా ఉంటాయి. ఆ స్మాల్ పార్టికల్స్ నే మనం టైనీ ఇండివిజిబుల్ పార్టికల్స్ అంటే మనం చూడడానికి కనిపించనంత స్మాల్ పార్టికల్స్ ఉంటాయి, వీటినే యాటమ్స్ అంటారు. ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ లాగా అరేంజ్మెంట్ ఉంటుంది. దట్ మీన్స్ బ్రిక్స్, ఎలాగైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో బ్రిక్స్ ఎలా పెడతామో, ద నెక్స్ట్ వన్ బిల్డింగ్ బ్లాక్స్ ఎలాగా అరేంజ్ చేస్తుంటామో, సో ఈ యాటమ్స్ అన్ని బిల్డింగ్ బ్లాక్స్ లాగా అరేంజ్మెంట్ చేస్తే దట్ ఈస్ ద ఎలిమెంట్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు డాల్టన్స్ అనే అతను. సెకండ్ పాయింట్ చూస్తే ఆల్ ఆటమ్స్ ఆఫ్ ద గివెన్ ఎలిమెంట్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ సైజ్, మాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ చూస్తే సెకండ్ పాయింట్ చూస్తే సపోజ్ మనం సోడియం తీసుకుంటాము, సోడియం అండ్ పొటాషియం తీసుకుంటాం, దట్ ఈస్ ద ఎలిమెంట్. సోడియం, పొటాషియం అనేది ఎలిమెంట్. ఈ ఎలిమెంట్స్ లో ఆటమ్స్ అనేటివి సేమ్ సైజు, మాస్, క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. దట్ ఈస్ ద అంటే పొటాషియం చూస్తే పొటాషియంలో మళ్ళీ సైజు, మాస్, క్యారెక్టరిస్టిక్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే సోడియంలో ఉండే ఆటమ్స్ అన్ని కూడా సేమ్ సైజ్, మాస్, క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అండ్ పొటాషియంలో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ విధంగా అంటే వేరే వేరే ఆటమ్స్ కి, వేరే వేరే ఎలిమెంట్స్ కి అందులో ఉన్న ఆటమ్స్ అనేటివి ఒక్కొక్క ఎలిమెంట్ లో ఉన్న ఆటమ్స్ అన్ని సేమ్ సైజ్, మాస్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ ఆటమ్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ లో చూస్తే ఆటమ్స్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి సైజు, మాస్, క్యారెక్టరిస్టిక్స్ లో అని ఎక్స్ప్లెయిన్ చేశారు డాల్టన్స్ అనే అతను. ద నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ చూస్తే ద ఆటమ్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆటమ్స్ ఆఫ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. సో వన్ ఆటమ్ సోడియం చూస్తే అందులో ఉన్న ఆటమ్స్ కి సేమ్ సైజు, మాస్ ఉంటుంది. అదే పొటాషియంతో పోలిస్తే దీని యొక్క సైజు, మాస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ విధంగా ఆటమ్స్ కి వాటి యొక్క ఎలిమెంట్స్ ని బట్టి ఆటమ్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్ ఫోర్త్ పాయింట్ చూస్తే ఆటమ్స్ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నర్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. సో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, రియాక్టెంట్స్ అనేటివి ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు అందులో ఉన్న ఆటమ్స్ అనేటివి, ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ ఏమైనా తీసుకొని అవి క్రియేట్ చేయలేము అండ్ డిస్ట్రాయ్ చేయలేము, వన్ ఫామ్ నుంచి అనదర్ ఫామ్ కి సేమ్ అలాగే ఉంటుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే
టైనీ ఇండివైజిబుల్ పార్టికల్స్, ఇవి బిల్డింగ్ బ్లాక్స్ లాగా అరేంజ్మెంట్ ఉంటుంది అని చెప్పారు. సో టైనీ ఇండివైజిబుల్ నెక్స్ట్ ఫర్దర్గా రూథర్ఫర్డ్, చాడ్విక్ వీళ్ళంతా కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి యాటమ్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్, ఈజీగా మనం బిల్డింగ్ బ్లాక్స్ లాగా దాన్ని యాటమ్స్ అనేది అరేంజ్మెంట్స్ అనేటివి ఉండదు. ఇందులో ఫర్దర్గా మళ్ళీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని కూడా సబ్అటామిక్ పార్టికల్స్ని కూడా వాళ్ళు డిస్కవరీ చేశారు. సో ఇంకా సబ్అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి, అవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే అవి ఉంటాయి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉండేటివే మీసాన్స్, పాజిట్రాన్స్, ఈ టైప్ ఆఫ్ సబ్అటామిక్ పార్టికల్స్ కూడా ఉంటాయి. సో మెయిన్గా అయితే యాటమ్స్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటివి 1 by 1 ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ప్రూవ్ చేశారు. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటివి ఉంటాయి. బట్ అటామిక్ మోడల్ అంటే ఈ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది అని చెప్పడాన్నే అటామిక్ మోడల్స్ అంటారు. సో డాల్టన్స్ థియరీ ప్రకారం ఫస్ట్ పాయింట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఎందుకంటే ఇండివైజిబుల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్, బిల్డింగ్ బ్లాక్స్ లాగా వీటిని అరేంజ్మెంట్ చేయలేము, దట్ ఈస్ ద వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అన్నమాట. సో సపోజ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ డాల్టన్స్ అటామిక్ థియరీలో అతను చెప్పింది ఏంటంటే లా ఆఫ్ మాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఆక్సిజన్ ఆటం తీసుకుంటే 16 మాస్ యూనిట్స్ ఉంటుంది, అండ్ హైడ్రోజన్స్ చూస్తే 2 మాస్ యూనిట్స్ ఉంటుంది. సో రియాక్షన్ జరిపితే H2O, దట్ ఈస్ ద H2 plus O2 యూజ్లెస్ టు H2O వాటర్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్ లో H2O2 అనేది 16 మాస్ యూనిట్స్ ఉంటే, హైడ్రోజన్స్ అనేది 2 మాస్ యూనిట్స్ ఉంటే, టోటల్ రియాక్షన్ జరిగాక ప్రొడక్ట్స్ గా ఫామ్ అయినప్పుడు 18 మాస్ యూనిట్స్, 16 plus 2 18 అండ్ 18 మాస్ యూనిట్స్ ఉంటుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేది ఇతను ఎక్స్ప్లెయిన్ చేశారు. సో డాల్టన్స్ అటామిక్ థియరీ ప్రకారం కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, యాటమ్స్ కి కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నెక్స్ట్ వన్ చూస్తే అటామిక్ మోడల్స్ అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవి ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది, దీన్నే అటామిక్ మోడల్స్ అంటారు. అటామిక్ మోడల్స్ అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది యాటమ్స్ లో. నెక్స్ట్ యాటమ్స్ అన్ని కలిపి ఎలిమెంట్స్ గా ఉంటాయి, ఎలిమెంట్స్ అనేటివి మాలిక్యూల్స్ గా, అండ్ మాలిక్యూల్స్ అనేటివి మ్యాటర్ గా ప్రిపేర్ అవుతాయి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ వన్ థామ్సన్ అటామిక్ మోడల్. జేజే థామ్సన్ అనే అతను ఏం చెప్పారంటే వాటర్ మిలన్ అందరికీ తెలిసే ఉండిద్ది. వాటర్ మిలన్ లో మాసివ్ పార్ట్ అంటే రెడ్ పార్ట్ ఉంటుంది కదా, పింక్ పార్ట్, అందులో ఆ పింక్ పార్ట్ ని పాజిటివ్ ఛార్జ్ గాను, అండ్ అందులో ఉన్న సీడ్స్ లైక్ బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఎలక్ట్రాన్స్ గాను అజ్యూమ్ చేసుకున్నారు. అతను ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ చేయలేదు, కానీ యాటమ్ అనేది ఒక స్పియర్ గా ఉంటుంది, అంటే ఒక స్పియర్ షేప్ లో ఇలా స్పియర్ షేప్ లో ఉంటుంది. ఈ స్పియర్ షేప్ లో వాటర్ మిలన్ కూడా స్పియర్ షేప్ లోనే ఉంటుంది, అండ్ అందులో ఉన్న మాసివ్ పార్ట్, దట్ మీన్స్ పింక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పింక్ పార్ట్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్, అండ్ ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్. సో అందులో ఉన్న సీడ్స్ అనేటివి ఎలక్ట్రాన్స్. ఈ టైప్ లో యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ అనేటివి అరేంజ్మెంట్ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థామ్సన్ అటామిక్ మోడల్లో ఎలక్ట్రాన్స్ మాసివ్ పార్ట్, పాజిటివ్ ఛార్జ్ ఎంతైతే ఉంటుందో ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉంటాయి, అంటే సేమ్. ఈ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది సేమ్ గా ఉంటుంది అన్నట్టు చెప్పారు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేదు, కానీ అతను ఫర్దర్ గా రూథర్ఫర్డ్ అనే అతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థామ్సన్ అటామిక్ మోడల్లో వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటారు దీన్ని. వాటర్ మిలన్ లో ఎలాగైతే రెడ్ పార్ట్ ఉంటుందో దాన్ని పాజిటివ్ ఛార్జ్ గాను, అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి నెగిటివ్ ఛార్జ్ గాను తీసుకొని, ఇవి రెండు ఎంత మాసివ్ పార్ట్ అంటే పాజిటివ్ పార్ట్ ఉంటుందో అంత ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కాబట్టి ఇది ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీగా ఉంటుంది, యాటమ్స్ అనేటివి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీగా ఉంటాయి అని చెప్పారు. సో పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్, నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ రెండు కూడా సేమ్ నంబర్ గా ఉంటాయి, అందుకనే అవి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తాయి యాటమ్స్, అందుకే అవి స్టెబిలిటీగా ఉంటాయి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు థామ్సన్ అటామిక్ మోడల్. దీనినే మనం
వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ప్లమ్స్ ఇన్ ప్లమ్ కేక్ అని చూస్తే అందులో కూడా ఆ ప్లమ్స్ అనేటివి ఎలక్ట్రాన్స్ గాను అండ్ కేక్ పార్ట్ ని మాసివ్ పార్ట్ పాజిటివ్ పార్ట్ గాను ఇతను అజ్యూమ్ చేసుకున్నారు. సో థామ్సన్ అటామిక్ మోడల్లో జేజే థామ్సన్ అనే అతను యాటమ్ ని ఒక స్పియర్ గా అజ్యూమ్ చేసుకొని అందులో ఉన్న మాసివ్ పార్ట్ ఎంత ప్రోటాన్ పార్ట్ ఉంటుందో, దట్ ఈస్ ద వాటర్ మిలన్ లో ఎలాగైతే రెడ్ పార్ట్ ఉంటుందో ఆ రెడ్ పార్ట్ ని పాజిటివ్ ఛార్జ్ గాను అందులో ఉన్న సీడ్స్ ని ఎలక్ట్రాన్స్ గాను అతను అనుకున్నాడు, అంటే అజ్యూమ్ చేసి చెప్పారన్నమాట. సో ఫర్దర్ గా అతను ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్లో పార్ట్ గా ఉండేది పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మైనస్ ఛార్జ్ తో ఉండేది ఎలక్ట్రాన్స్ ఇవి రెండు కూడా ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఫర్దర్ నెక్స్ట్ మోడల్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. ఫస్ట్ జేజే థామ్సన్ చెప్పిన దాని ప్రకారం అతను ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయలేదు, కానీ జస్ట్ అజ్యూమ్ చేసుకున్నారు. ఆ తర్వాత రూథర్ఫర్డ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, దట్ ఈస్ ద ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇక్కడ పొలోనియం అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ తీసుకొని ఆల్ఫా పార్టికల్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. ఆల్ఫా పార్టికల్స్ అంటే హీలియం 24. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ ని రిలీజ్ చేసి ఒక స్లిట్ ని అరేంజ్ చేశారు. ఆల్ఫా పార్టికల్స్ వచ్చే దగ్గర స్లిట్ ని అరేంజ్ చేశారు. ఈ స్లిట్ నుంచి బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఒక గోల్డ్ ఫాయిల్ గుండా పడేలాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ తీసుకున్నారు, దట్ ఈస్ ద పొలోనియం. దాని నుంచి ఆల్ఫా పార్టికల్స్ ని రిలీజ్ చేసింది. ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి స్లిట్ ద్వారా గోల్డ్ ఫాయిల్ మీద పడేలాగా చేశారు. ఆ నెక్స్ట్ ఆ గోల్డ్ ఫాయిల్ కి బ్యాక్ సైడ్ ఒక జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ని ఉంచారు. ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ద్వారా ఆ పార్టికల్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అని చెప్పడానికి, అబ్జర్వ్ చేయడానికి మనం అక్కడ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఉంచుతారు. ఆ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మైక్రోస్కోప్ ని పెట్టి అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఎలాగైతే డిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఎలా వస్తున్నాయని అబ్జర్వ్ చేయడానికి చూస్తే ఏమవుతుంది, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ లో సమ్ పార్టికల్స్, అంటే ఈ లైన్ లో వెళ్తున్న ఈ పార్టికల్స్ అనేటివి 99% ఎంత మనం ఒక 100% పార్టికల్స్ ని పంపిస్తే 99% అనేటివి గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోయి జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పైన పడుతున్నాయి. అంటే వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్స్ అనేటివి లేకుండా గోల్డ్ ఫాయిల్ గుండా చొచ్చుకొని, అంటే త్రూ అవుట్, అంటే గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోయి జింక్ సల్ఫైడ్ స్క్రీన్ గుండా పడుతున్నాయి. సో సమ్ రేస్ ఏమవుతున్నాయంటే సమ్ ఆల్ఫా పార్టికల్స్, బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి స్మాలర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి, కొన్ని లార్జర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి. స్మాలర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అయ్యేటివి అండ్ లార్జర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అయ్యేటివి, ఇంకా సమ్ పార్టికల్స్ అంటే ఒక చాలా తక్కువ పార్ట్ ఆల్ఫా పార్టికల్స్ మాత్రం 180 degrees అయితే ఏ వే గుండా వెళ్ళాయో ఆ వే గుండానే బ్యాక్ కి రిటర్న్ అవుతున్నాయి. దీన్ని బట్టి అతను కొన్ని సమ్ పాయింట్స్ అనేటివి అబ్జర్వ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ అనేటివి 99% అనేటివి గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోతున్నాయి. సమ్ పార్టికల్స్ అనేటివి స్మాలర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇంకా సమ్ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి లార్జర్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ చాలా స్మాలర్ పార్టికల్స్ మాత్రం బ్యాక్ సైడ్ అవి రిటర్న్ అవుతున్నాయి. దట్ ఈస్ ద 180 degrees తో ఏ వేలో అయితే వెళ్ళాయో ఆ వేలోకి రిటర్న్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి అతను అబ్జర్వ్ చేసింది ఇక్కడ చూస్తే దట్ ఈస్ ద ఆల్ఫా పార్టికల్స్. ఈ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి సమ్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి అండ్ సమ్ ఆఫ్ పార్టికల్స్ అనేటివి గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోతున్నాయి. సో లార్జర్ డిఫ్లెక్షన్, స్మాలర్ డిఫ్లెక్షన్, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాయి. అండ్ టర్న్డ్ బ్యాక్, సమ్ పార్టికల్స్ మాత్రం బ్యాక్ కి టర్న్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి అతను అబ్జర్వ్ చేసిన ఆల్ఫా పార్టికల్స్ ని తీసుకున్నారు, ఒక గోల్డ్ ఫాయిల్ గుండా పంపించారు. అలా చూస్తే లార్జర్ డిఫ్లెక్షన్స్, స్మాలర్ డిఫ్లెక్షన్స్ అండ్ స్ట్రైట్, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ పాస్ స్ట్రైట్ గా పాస్ అవుతున్నాయి. అండ్ సమ్ యాంగిల్స్ మాత్రం టర్న్డ్ బ్యాక్. సో సమ్ యాంగిల్స్ మాత్రం టర్న్డ్ బ్యాక్. దీని ప్రకారం, ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం, సో ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఇలాగా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా పార్టికల్స్, ఏ ఇస్ ద ఆల్ఫా పార్టికల్స్, ఎక్కడైతే ఏ ఛార్జ్ని బట్టి అవి డిఫ్లెక్ట్ అవుతున్నాయి, అంటే ప్లస్ ఛార్జ్ ఉంటే సమ్ యాంగిల్స్తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇంకా ప్లస్ ఛార్జ్ న్యూక్లియస్ దగ్గర, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంది కదా, ఈ ప్లస్ ఛార్జ్ నుంచి అవి బ్యాక్ సైడ్ వస్తున్నాయి, అంటే అక్కడ ఒక అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. దీన్ని బట్టి అతను అబ్జర్వ్ చేసిందంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, యాక్చువల్ రిజల్ట్స్. అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అతను ఏమనుకున్నాడు, మొత్తం కూడా ఈ గోల్డ్ ఫాయిల్ గుండా పంపించినప్పుడు మొత్తం కూడా జింక్ సల్ఫైడ్ స్క్రీన్ గుండా వెళ్ళిపోతాయి అన్నట్టు అతను అనుకున్నాడు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే సమ్ యాంగిల్స్ తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి, సమ్ యాంగిల్స్ తో లార్జర్ యాంగిల్స్ తోను స్మాలర్ యాంగిల్స్ తోను డిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొన్ని స్మాలర్ పార్ట్స్ మాత్రం ఏమవుతున్నాయి, 180 degrees బ్యాక్ కి టర్న్ అవుతున్నాయి. అండ్ 99% ఏమవుతుంది, టోటల్ గా ఆ గోల్డ్ ఫైల్ గుండా, త్రూ అవుట్ గోల్డ్ ఫైల్ గుండా వెళ్ళిపోయి ఆ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ మీద పడుతున్నాయి. సో దీన్ని బట్టి అతను కన్క్లూజ్ చేసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అకార్డింగ్ టు ద రూథర్ఫోర్డ్, ఫస్ట్ an atom is a spherical and a lot of empty space in it. సో చూస్తే ఇక్కడ ఎంటీ స్పేస్, అక్కడ 99% అనేటివి ఆల్ఫా పార్టికల్స్ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ గుండా వెళ్ళిపోతున్నాయి, అంటే ఆ గోల్డ్ ఫాయిల్ గుండా వెళ్ళిపోతున్నాయి. అంటే అసలు లోపల మొత్తం స్పేస్ ఉంది, ఎంటీ స్పేస్ ఉంది, ఆ ఎంటీ స్పేస్ గుండానే ఈ ఆల్ఫా పార్టికల్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి అని అతను అబ్జర్వ్ చేశారు. సో సెకండ్ పాయింట్ చూస్తే, ఇట్ హ్యాస్ ఏ స్మాల్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్ట్ ఎట్ సెంటర్ నోన్ యాజ్ న్యూక్లియస్. సో సమ్ యాంగిల్స్ 180 degrees బ్యాక్ టర్న్ అవుతున్నాయి కదా, సో 180 degrees బ్యాక్ టర్న్ అవుతున్నాయి అంటే అక్కడ సమ్ చార్జ్ అనేది ఉంది, దట్ ఈస్ ద న్యూక్లియస్ అన్నట్టు చెప్పారు. సో ఇట్ హ్యాస్ ఏ స్మాలర్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్ట్, అంటే మిడిల్లో పాజిటివ్ చార్జ్ పార్ట్ అనేది ఉంది, దట్ ఈస్ ద నోన్ యాజ్ న్యూక్లియస్. దీన్నే మనం న్యూక్లియస్ అంటాము. అందుకే అక్కడ 180 degrees, అంటే ఏ వేలో అయితే ఆల్ఫా పార్టికల్స్ వెళ్తున్నాయో సేమ్ అదే వేలో అది బ్యాక్ కి టర్న్ అవుతుంది. సో థర్డ్ వన్ చూస్తే, ద న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్స్, ద ఎలక్ట్రాన్స్ రివాల్వ్ ఇన్ సర్క్యులర్ పాత్స్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ పాత్స్ గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే న్యూక్లియస్ అనేది ఉంటుంది, న్యూక్లియస్ ఉండడం వలన ద పాజిటివ్ చార్జ్ అనేది ఉండడం వల్లే ఆ ఎలక్ట్రాన్స్ ఆల్ఫా పార్టికల్స్ అనేటివి ఏ వేలో అయితే వెళ్ళాయో ఆ వేలోనే బ్యాక్ కి టర్న్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇతను స్పిరికల్ గా యాటమ్ అనేది స్పెరికల్ గా ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇట్, అంటే అందులో కూడా లాట్ ఆఫ్ స్పేస్ అనేది ఉంటుంది అన్నట్టు చెప్పారు. థర్డ్ పాయింట్ చూస్తే, న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎలక్ట్రాన్స్. ఆ న్యూక్లియస్ చుట్టూ, అంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఒక యాటమ్ అనేది స్పెరికల్ గా ఉంటుంది, స్పెరికల్ గా న్యూక్లియస్ పార్ట్ ఈస్ ద ప్లస్ చార్జ్, అంటే ప్రోటాన్స్ అనేటివి న్యూక్లియస్ లో ఉంటాయి, అండ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ సర్క్యులర్ పార్ట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి, ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లస్ చార్జ్, ఈ ఎలక్ట్రాన్స్ రెండు కూడా పట్టి ఉంచడానికి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ వలన అవి రెండు కూడా పట్టి ఉంటున్నాయి అని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను స్పెరికల్ గా అండ్ ఎంటీ స్పేస్, ఇదంతా కూడా ఎంటీ స్పేస్ ప్లస్ చార్జ్, న్యూక్లియస్ కి అండ్ ఎలక్ట్రాన్స్ కి ఎంటీ స్పేస్ ఉంది. ఈ ఎంటీ స్పేస్ అండ్ అందుకే అక్కడ ఆల్ఫా పార్టికల్స్ అన్ని కూడా 99% వచ్చేస్తున్నాయి, అంటే ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. అండ్ మిడిల్ లో ఒక ప్లస్ చార్జ్ అనేది ఉంది, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. అండ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ పార్ట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి, సర్క్యులర్ గా ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ సర్క్యులర్ గా రివాల్వ్ అవ్వడాన్ని ఏమంటాము, ఆర్బిట్స్ అంటాము. వీటిని సర్క్యులర్ పార్ట్స్ ఏమంటాము, ఆర్బిట్స్ అంటాము అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ వన్, ద ఆటమ్ ఈజ్ ఎలక్ట్రికలీ న్యూట్రల్. సో అతను జేజే థామ్సన్ చెప్పిన దాని ప్రకారం ఎలక్ట్రికలీ న్యూట్రల్ అంటే ఎంత పాజిటివ్ ఛార్జ్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తుంది, అంటే ఎంతైతే న్యూక్లియస్ లో పాజిటివ్ ఛార్జ్ ఉందో అంతే ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్స్ అండ్ ద
న్యూక్లియస్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వలన అక్కడ ప్లస్ చార్జ్, న్యూక్లియస్ ప్లస్ చార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేటివి గట్టిగా ఒకదానికొకటి పట్టుకొని ఉంటాయి, అందుకే అది రివాల్వ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫిఫ్త్ పాయింట్ చూస్తే రూథర్ఫోర్డ్ మోడల్ హ్యాస్ రిజంబ్లెన్స్ విత్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో సన్ చుట్టూ ఎలాగైతే ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయో సేమ్ అదే విధంగా ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి, సర్క్యులర్ పార్ట్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ సర్క్యులర్ పార్ట్స్ నే ఆర్బిట్స్ అంటారు. సో దీన్ని మనం సోలార్ ప్లానిటరీ మోడల్ ఆఫ్ ద ఆటమ్ అని కూడా అంటాం. రూథర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ని ప్లానిటరీ అటామిక్ మోడల్ అని కూడా అంటాము. సో రూథర్ఫోర్డ్ ఆల్ఫారే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ నుంచి రూథర్ఫోర్డ్ ఏం చెప్పారు అంటే ఆటమ్ అనేది స్పెరికల్ షేప్ లో ఉంటుంది అండ్ ఎంటీ స్పేస్ అనేది ఉంటుంది. ఆ యాటమ్ లోపల మొత్తం స్పేస్ అనేది ఉంటుంది అండ్ మధ్యలో ప్లస్ చార్జ్ అనేది ఉంటుంది. ఈ ప్లస్ చార్జ్ ఏమవుతుందంటే న్యూక్లియస్, ఈ ప్లస్ చార్జ్ అనేది న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్ లో పాజిటివ్ చార్జ్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సర్క్యులర్ పార్ట్స్ గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ సర్క్యులర్ పార్ట్స్ నే ఆర్బిట్స్ అంటారు. అండ్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ వలన అవి రెండు పట్టుకుని ఉంచి ఉంటాయి. ద నెక్స్ట్ వన్ రూథర్ఫోర్డ్ మోడల్ నే మనం సోలార్ మోడల్ అని కూడా, సోలార్ సిస్టమ్ అని కూడా అంటాము. ఎలాగైతే సన్ చుట్టూ ప్లానెట్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయో సేమ్ అదే విధంగా ఎలక్ట్రాన్స్ కూడా పాజిటివ్ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇందులో రూథర్ఫోర్డ్ మొత్తం డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే Rutherford failed to explain how electrons are distributed. సో డ్రాబ్యాక్స్ చూస్తే ఇక్కడ మ్యాక్స్వెల్ అకార్డింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీని ప్రపోజ్ చేసింది మ్యాక్స్వెల్. ఈ మ్యాక్స్వెల్ ప్రకారం ఏంటంటే చార్జ్డ్ పార్టికల్స్, సో ప్లస్ చార్జ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతుంటుంది. దట్ ఈస్ ద చార్జ్. ఎలక్ట్రాన్స్ కి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. చార్జ్డ్ పార్టికల్ అనేది రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు సో లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక్కొక్కసారి అది సర్కిల్ చేసినప్పుడు ఎనర్జీ అనేది సమ్ లాస్ అవుతుంది. అలాగా అది మూవ్ అవుతూ ఉండే కొద్ది సర్క్యులర్ పార్ట్స్ గా రివాల్వ్ అవుతూ ఉండేటప్పుడు ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. లాస్ అయ్యి లాస్ట్ కి ఏమవుతుంది, ప్లస్ చార్జ్ లో న్యూక్లియస్ కి దగ్గరగా వచ్చేయాలి. అంటే ఇప్పుడు ప్లస్ చార్జ్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంది, ఇలా సర్కిల్ గా తిరుగుతూ ఏమవుతుంది, ఎనర్జీ లాస్ అవుతూ ప్లస్ లో న్యూక్లియస్ లో పడిపోవాలి. సో ఇలా పడిపోతే ఏంటి, దెర్ ఇస్ నో మ్యాటర్, ఆటమ్స్ ఉండవు, అన్స్టేబుల్ గా ఉంటాయి అండ్ ఎలిమెంట్స్ ఉండవు, మ్యాటర్ కూడా ఉండదు. సో దట్ ఈస్ ద రాంగ్. అంటే సర్క్యులర్ పార్ట్స్ గా రివాల్వ్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం డ్రాబ్యాక్ గా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ ఎనర్జీ అనేది చార్జ్డ్ పార్టికల్, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ ఏం చెప్పాడు, చార్జ్డ్ పార్టికల్స్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటే ఎవ్రీ రౌండ్ కి అంటే ఎవ్రీ సర్కిల్ కి ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది లాస్ అయ్యి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గా ఉంటుంది. సో దీని ద్వారా మనం స్పెక్ట్రమ్ ని నోట్ చేస్తే స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ బ్యాండ్స్, అంటే అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంది అని మీనింగ్. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎనర్జీ జరగడం వలన ఒక్కొక్క సర్కిల్ కి ఎనర్జీ లాస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ లాస్ అయినప్పుడు ఇంకో సర్కిల్లోకి వస్తుంది, దగ్గరగా వస్తుంది. అంటే పాజిటివ్ ఛార్జ్ కి దగ్గరగా ఎలక్ట్రాన్స్ అనేటివి వస్తుంటాయి. ఇలా వచ్చినప్పుడు మొత్తం న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆటమ్ ఇస్ ద అన్స్టేబుల్. సో ఆటమ్స్ స్టేబుల్ గానే ఉంటాయి, అన్స్టేబుల్ గా ఉండవు. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతున్నాయా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాబ్యాక్స్ లో ఫస్ట్ చూస్తే అకార్డింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ మ్యాక్స్వెల్ ప్రపోజ్ చేశారు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. చార్జ్డ్ పార్టికల్స్ మూవ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్స్, ఇట్ లాసెస్ ఎనర్జీ. ప్లస్ చార్జ్ కి అట్రాక్టివ్ ఫోర్స్ ఉండడం వలన అది ఎనర్జీ లాస్ అవుతూ వచ్చి న్యూక్లియస్ కి దగ్గరగా వస్తుంది కంటిన్యూస్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సో అట్రాక్టివ్ ఫోర్సెస్ వలన ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్
అవుతూ అట్రాక్టివ్ ఫోర్స్ వలన ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ లాస్ అవ్వడం కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ద్వారా నోట్ చేసుకున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ రూపంలో అది ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. లాస్ అయ్యి ప్లస్ ఛార్జ్ కి దగ్గరగా వస్తుంది అన్నట్టు చెప్పారు. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ లాస్ ఎనర్జీ కంటిన్యూస్లీ ద స్పెక్ట్రమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి కంటిన్యూస్ బట్ ద యాక్చువల్ అబ్జర్వ్. సో ఇక్కడ మనం స్పెక్ట్రమ్ ని అబ్జర్వ్ చేస్తాము. ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఈ ఎనర్జీ లాస్ అయిన ఎనర్జీని మనం స్పెక్ట్రమ్ ని గానీ అబ్జర్వ్ చేస్తే, ఒక ప్రిజమ్ ని గానీ ఉంచితే ఏమవుతుందంటే అక్కడ కంటిన్యూస్ బ్యాండ్స్ వస్తాయో లైన్స్ వస్తాయో చూడొచ్చు. సో ఈ లైన్స్ చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ కంటిన్యూస్ గా అంటే రొటేట్ అయ్యే కొద్దీ అదేమవుతుంది, కంటిన్యూస్ గా ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, కంటిన్యూస్ గా లేదు, స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ గా లేదు. లైన్స్ ఫార్మేషన్ లో సమ్ ఫ్రీక్వెన్సీతో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీతో స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అయ్యింది. దీన్ని బట్టి ఏమవుతుంది, ఎనర్జీ లాసింగ్ అనేది కంటిన్యూస్ గా జరగట్లేదు అని తెలుసుకోవచ్చు ఈ డ్రాబ్యాక్స్ నుంచి. సో ఫర్దర్ చూస్తే రూథర్ఫోర్డ్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఎలక్ట్రాన్స్ అనేటివి రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్పారు, కానీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా అరేంజ్మెంట్ ఉంటుంది ఆటంలో, ఎలా అరేంజ్మెంట్ ఉండి ఎలా రివాల్వ్ అవుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు రూథర్ఫోర్డ్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్స్ చార్జర్ పార్టికల్స్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటే ఎనర్జీ అనేది కంటిన్యూస్ గా లాస్ అవుతూ ఉంటుంది. లాస్ అయ్యి ప్లస్ ఛార్జ్ తో మైనస్ ఛార్జ్ అనేది కంబైన్డ్ అయిపోవడం వల్ల ఆటమ్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది. దిస్ ఫీచర్ ఈజ్ నాట్ ఇన్ సోలార్ సిస్టమ్ లో ప్లానెట్స్ అనేటివి చార్జర్ పార్టికల్స్ కాదు. అందువలన అది అక్కడ ఈ ఫీచర్ అంటే ప్లస్ ఛార్జ్ లాగా, అదే నెగిటివ్ చార్జర్ పార్టికల్స్ అనేది లాస్ ఎనర్జీ. ఇక్కడ ప్లానెట్స్ అలాగా ఎనర్జీ లాస్ అయ్యి అలా రివాల్వ్ అవుతూ ఉండవు. సో ఈ చార్జర్ పార్టికల్స్ మాత్రమే ఇలాగ రివాల్వ్ అవుతూ ప్లస్ ఛార్జ్ కి అంటే అట్రాక్టివ్ ఫోర్స్ వలన ప్లస్ ఛార్జ్ కి దగ్గరగా వస్తుంది. అదే సోలార్ సిస్టమ్ లో సన్ కి దగ్గరగా ప్లానెట్స్ అనేటివి రావు, ఎందుకంటే అవి చార్జ్డ్ పార్టికల్స్ కావు కాబట్టి. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారు, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ద ఎలక్ట్రాన్స్ లాస్ ఎనర్జీ కంటిన్యూస్. స్పెక్ట్రమ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్ గా రావాలి, లాస్ ఆఫ్ ఎనర్జీ కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి. కానీ ఇక్కడ లైన్స్ సమ్ ఫ్రీక్వెన్సీస్ తో లైన్స్ ఫార్మేషన్ లో వస్తున్నాయి. సో ఇలా రావడం వలన దట్ ఈస్ ద వన్ డ్రాబ్యాక్ ఆఫ్ రూథర్ఫోర్డ్. థర్డ్ వన్, ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే ఎలాగా అరేంజ్మెంట్ ఉంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో నెక్స్ట్ వన్ చూస్తే అటామిక్ నంబర్ మాస్ నంబర్ డెఫినేషన్స్ చూస్తే, ఇక్కడ అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఉంటాయని చెప్పారు, ప్లస్ చార్జ్, దట్ ఈస్ ద ప్రోటాన్స్. ప్లస్ చార్జ్ ఉంటే ప్రోటాన్స్ అంటాము. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎన్నైతే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో అన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అటామిక్ నంబర్ ని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు అంటే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా తీసుకోవచ్చు, దట్ ఈస్ ద అటామిక్ నంబర్ ని జెడ్ తో మెన్షన్ చేస్తాము. సో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఆర్ అయాన్. ఆటమ్ తీసుకొని అయాన్ తీసుకొని అందులో ఎన్నైతే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో దాన్నే మనం అటామిక్ నంబర్ అంటాము. అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఎన్నైతే ఉంటాయో దాన్ని మనం అటామిక్ నంబర్ గా చెప్పవచ్చు. సో అటామిక్ నంబర్ జెడ్ తో మెన్షన్ చేస్తాము, ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయో దాన్ని అటామిక్ నంబర్ అనే అంటాము. అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కూడా దాన్ని కూడా మనం అటామిక్ నంబర్ అనే అంటాము. సో సెకండ్ వన్, మాస్ నంబర్. మెయిన్ గా మనం ఆటమ్స్ లో అటామిక్ నంబర్ మాస్ నంబర్ నే చూస్తాము. సో మాస్ నంబర్ ని ఏతో మెన్షన్ చేస్తాము. సో టోటల్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ న్యూక్లియస్ లో దట్ ఈస్ ద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఈ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ రెండు ఉండడాన్ని న్యూక్లియస్ లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు ఉంటాయి. మొత్తం కాన్సన్ట్రేషన్, ఆటమ్ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ న్యూక్లియస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు న్యూక్లియస్ లో ఉంటాయి. వీటి యొక్క వెయిట్ ని బట్టి అంటే మాస్ నంబర్ ని మనం డిఫైన్ చేయొచ్చు. మాస్ నంబర్ ని ఏతో డిఫైన్ చేస్తారు. సో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్
number of protons and number of neutrons present in the nucleus. న్యూక్లియస్ లో ఎన్నైతే ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్నైతే న్యూట్రాన్స్ ఉంటాయి, వాటిని రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ ద మాస్ నంబర్. సో ఎలా రాసుకోవచ్చు? ఏ ఈక్వల్ టు ఏ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా జెడ్ గా రాసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు జెడ్. జెడ్ ఈస్ ద అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవి తీసుకున్నా సరే దాన్ని అటామిక్ నంబర్ అంటాము. సో న్యూక్లియస్ లో ఉన్న ప్రోటాన్స్ ని అండ్ న్యూట్రాన్స్ ని రెండింటిని కలిపి ఏమంటాము? మాస్ నంబర్ అంటాము. సో ఏ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని జెడ్ గా రాసుకోవచ్చు, ఎందుకంటే అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ ఎన్ ఈస్ ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఇక్కడ ఏ మైనస్ జెడ్ ఈక్వల్ టు ఎన్. నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అంటే మాస్ నంబర్లో నుంచి అటామిక్ నంబర్ని మైనస్ చేస్తే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటివి వస్తాయి. సో ఇప్పుడు న్యూక్లియస్ లో 2 ఉంటాయి, అవి న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. వీటినే మనం న్యూక్లియాన్స్ అని కూడా అంటాము. సో న్యూక్లియాన్స్, దీన్ని బట్టి మనం న్యూక్లియాన్స్ ఎన్ని ఉంటే దాన్నే మనం అటామిక్ మాస్ నంబర్ అని కూడా అంటాము. ఇక్కడ చూస్తే హీలియం తీసుకున్నారు, హీలియం 2 4. 2 is the atomic number, 4 is the mass number. హీలియం 2 4 అటామిక్ నంబర్ ఎంత ఉంటుంది? 2. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి హీలియంలో 2 ఉంటాయి అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 2 ఉంటాయి. అదే మాస్ నంబర్ తీసుకుంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అంటే ఇక్కడ 2 అనేది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కాబట్టి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ 2 ఉన్నట్టు. 2 + 2 4 అవుతుంది. దట్ ఈస్ ద న్యూక్లియాన్స్. న్యూక్లియస్ లో ఏవైతే ఉంటాయి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, వీటిని మనం ఏమంటాము? న్యూక్లియాన్స్ అంటాము. సపోజ్ ఇక్కడ చూస్తే ప్లస్ ఇవేమో బ్లూ పార్ట్ లో ఉండేది న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, వీటిని ఏమంటాము? న్యూక్లియాన్స్ అంటాము. న్యూక్లియాన్స్. అండ్ ఇక్కడ రివాల్వ్ అయ్యేవి ఎలక్ట్రాన్స్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఉంటే ప్లస్ చార్జ్ కూడా 2నే ఉంటాయి. దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటాము. నెక్స్ట్ వన్, ఇక్కడ సపోజ్ ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సపోజ్ మనం సోడియం తీసుకుంటాము. సోడియం తీసుకుంటే సోడియం 11 23. ఫ్లోరిన్ తీసుకుంటే 9 19. ఇక్కడ సోడియం సోడియంలో 11 ఈజ్ ద అటామిక్ నంబర్, 23 ఈజ్ ద మాస్ నంబర్. సో ఫ్లోరిన్ లో 9 ఈజ్ ద అటామిక్ నంబర్, 19 ఈజ్ ద మాస్ నంబర్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి 9 అయితే అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు అటామిక్ నంబర్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా 9 అవుతుంది. అదే సోడియంలో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా 11 అవుతుంది. అదే మాస్ నంబర్ అంటే ఏం చెప్పచ్చు? మాస్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో వాటి రెండింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ ద న్యూక్లియాన్స్ నంబర్. న్యూక్లియస్ లో ఏవైతే ఉంటాయో వాటి యొక్క టోటల్ నంబర్ ని మనం ఏమంటాము? మాస్ నంబర్ అంటాము. సో నెక్స్ట్ వన్ చూస్తే ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నంబర్ డిఫరెంట్ మాస్ నంబర్ ఉంటే, సేమ్ అటామిక్ నంబర్ డిఫరెంట్ మాస్, ద ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ ఉండాలి అండ్ సేమ్ అటామిక్ నంబర్ ఉండాలి, డిఫరెంట్ మాస్ నంబర్ ఉండాలి. దట్ ఈస్ ద ఐసోటోప్స్. సపోజ్ ఇక్కడ చూస్తే హైడ్రోజన్ 1 హైడ్రోజన్ 1H1 1H2 1H3. సో 1H1 1H2 1H3 దీన్ని ప్రోటియం అంటాము. 1H2 ని డ్యూటీరియం అంటాము. 1H3 ఇస్ ద ట్రిటియం. దీస్ 3 ఆర్ ఐసోటోప్స్ అంటే సేమ్ ఎలిమెంట్ అనేది హైడ్రోజన్ కాబట్టి సేమ్ ఎలిమెంట్ ఉండాలి అండ్ అటామిక్ నంబర్ 1 సేమ్ ఉండాలి అండ్ మాస్ నంబర్ డిఫరెంట్ గా ఉండాలి. దీస్ ఆర్ ద ఐసోటోప్స్. 1H1 is the protium, 1H2 is the deuterium, 1H3 is the tritium. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే క్లోరిన్ Cl 17 35, క్లోరిన్ 17 37.
chlorine 1735, chlorine 1737. So 1717 atomic number same ఉంది, chlorine same element, and mass number ఏమవుతుంది 35 37 డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీస్ ఆర్ ద ఐసోటోప్స్. సెకండ్ వన్, థర్డ్ వన్ యురేనియం చూస్తే యురేనియం 92 235, uranium 92 238. So 92 atomic number same, uranium is the same element, and 235 238 is the mass numbers. So different ga unnai kabatti that is the isotopes. Isotopes lo same physical అంటే 1H1 1H2 1H3 ఉంది. సో ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ గా ఉన్నాయి. కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి, కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. సో కెమికల్ రియాక్షన్స్ ఎలా చెప్తామంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టే మనం కెమికల్ ప్రాపర్టీస్ చెప్తాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ గా ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ సేమ్ గా ఉంటాయి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఐసోటోప్స్ లో సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. సెకండ్ వన్ చూస్తే ఐసోటోప్స్, సెకండ్ వన్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఇక్కడ ద ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఐసోటోప్స్ లో సేమ్ ఎలిమెంట్ ఉంది, ఐసోబార్స్ లో డిఫరెంట్ ఎలిమెంట్ అండ్ విచ్ హ్యావ్ ద సేమ్ మాస్ నంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఆర్గాన్ 1840, potassium 1940, calcium 2040. సో ఇక్కడ చూస్తే ఆర్గాన్, పొటాషియం, కాల్షియం డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ అటామిక్ నంబర్స్ చూస్తే 18 19 20, మాస్ నంబర్స్ చూస్తే సేమ్ గా ఉన్నాయి 40. సో అటామిక్ నంబర్ అనేది డిఫరెంట్ గా ఉండాలి, మాస్ నంబర్ సేమ్ ఉండాలి అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ గా ఉంటే దాన్ని ఐసోబార్స్ అంటాము. సో అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే కార్బన్, నైట్రోజన్. కార్బన్ 614, నైట్రోజన్ 714 అండ్ సేమ్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఉంటాయి. న్యూక్లియాన్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్తాము. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి కార్బన్ 614 లో చూస్తే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి 6 అండ్ 14 - 6 అంటే 8. సో ఏమవుతుంది 8 + 14. సో ఇక్కడ చూస్తే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇక్కడ 14, 7 అనేది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, 14 - 7 అనేది 7, దట్ ఈస్ ద 14. అండ్ ఇక్కడ న్యూక్లియాన్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటివి ఐసోబార్స్ లో సేమ్ గా ఉంటుంది. ఇక్కడ చూస్తే అటామిక్ నంబర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి. సో కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ డిఫరెంట్ గా ఉండడం వల్ల కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో సేమ్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఉంటాయి. న్యూక్లియాన్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. So another one, isotones. Isotones ante the atoms of different elements which have the same number of neutrons. అంటే ఇక్కడ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది, డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. న్యూట్రాన్స్ అంటే A = Z, A - Z = N, that is the number of neutrons. A అంటే number of atomic mass number, Z is number of protons. So number of neutrons plus number of protons నే మనం mass number అంటాము. సో A - Z = N గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆటమ్స్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ మాస్ నంబరు అండ్ అటామిక్ నంబరు డిఫరెంట్ గా ఉంటుంది, సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి, దట్ ఈస్ ద ఐసోటోన్స్ తీసుకుంటే సపోజ్ ఇక్కడ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ తీసుకుందాం. సిలికాన్ 14 31, phosphorus 15 30. Silicon
14 30 15, phosphorus 15 31, sulfur 16 32. Different atomic number, different mass number, and same number of neutrons. Neutrons, that means 30 minus 14, A minus Z. A is the 30, 30 minus 14, 14, 16, 31 minus 15, 16, 32 minus 16, 16. సో సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఐసోటోన్స్ లో డిఫరెంట్ ఎలిమెంట్ అండ్ సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్ ఉంటుంది, డిఫరెంట్ మాస్ నంబర్ ఉంటుంది. వీటినే ఐసోటోన్స్ అంటాము. ఐసోటోన్స్ లో ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. ఐసోటోప్స్ తీసుకుంటే సేమ్ నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ మాస్ నంబర్స్ ఉంటాయి. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ కాబట్టి కెమికల్ రియాక్షన్స్ లో ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి. అదే ఐసోబార్స్ తీసుకుంటే ఐసోబార్స్ లో సేమ్ నంబర్ ఆఫ్ మాస్ నంబర్ ఉంటుంది అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్ ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ అనేటివి సేమ్ గా ఉంటాయి. న్యూక్లియాన్స్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ మాస్ నంబర్ తీసుకుంటే ఇక్కడ ఐసోబార్స్ లో అటామిక్ నంబర్ అనేది డిఫరెంట్ గా ఉంది, అంటే డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ అనేటివి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి సేమ్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఐసోటోన్స్ తీసుకుంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెంట్ అటామిక్ నంబర్ అండ్ డిఫరెంట్ మాస్ నంబర్, సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ గా ఉంటుంది. దట్ ఈస్ ద ఐసోటోన్స్. అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ రెండు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సోడియం తీసుకుంటే సోడియం ఇస్ ద 11 23, మెగ్నీషియం 12 24, ఐసోటోన్స్ 24 minus 12 12, 23 minus 11 12, అంటే సేమ్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఐసోటోన్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేటివి సో ఇక్కడ ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్టికల్స్, దట్ మీన్స్ ప్లస్ మైనస్ చార్జ్ ఎలక్ట్రాన్స్ యాక్సెలరేట్ ఆర్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. సో వేవ్స్ అనేటివి ఈ ఫామ్ లో ఉంటాయి. సో అక్కడ యాక్సెలరేటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఫ్లోయింగ్ అనేది వేవ్స్ ఫార్మేషన్ లో ఉంటే ఆ రేడియేషన్స్ అనేవి వీటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటారు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేటివి యాక్సెలరేటెడ్ అండ్ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్. అంటే వాటి యొక్క వేవ్స్ అనేటివి వాటి యొక్క రేడియేషన్స్ వాటి యొక్క లైట్ ప్రాపగేషన్ అనేది ఎలా ఉంటుందంటే వేవ్స్ ఫార్మేషన్ లో ఉంటుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. అంటే చార్జ్డ్ పార్టికల్స్ అనేది రివాల్వ్ అయినప్పుడు లాస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, ఈ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫార్మేషన్ లో ఉంటుంది అన్నట్టు చెప్పారు. దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. దీన్ని మనం ప్రపోజ్ చేసింది ఎవరంటే మ్యాక్స్వెల్ ప్రపోజ్ చేశారు. అండ్ ఎలక్ట్రికలీ చార్జ్డ్ పార్టికల్స్, దట్ ఈస్ ద మైనస్ చార్జ్ ఎలక్ట్రాన్స్ accelerated alternating electric and magnetic fields are produced and transmitted in the form of waves, that is called electromagnetic waves or electromagnetic radiations antamu. And applied magnetic field and electric field ni apply చేసినప్పుడు ఒకదానికొకటి వేవ్స్ ఫార్మేషన్ అనేది ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. వన్నేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే అనదర్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ గా ఉంటాయి. దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. సో మనం ఇక్కడ వేవ్స్ ఫార్మేషన్ ఇక్కడ చూస్తే ప్రిజం గుండా వైట్ లైట్ ని పాస్ చేస్తారు. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, వేవ్స్ ఫార్మేషన్ లో వాటి యొక్క ట్రాన్స్మిటెడ్ ప్రొడ్యూసర్ లైట్ అనేది ఇలా వేవ్స్ ఫార్మేషన్ లో ఉంటుంది. దీనే మనం ఏమంటాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటాము.
సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఒకదానికొకటి పర్పెండిక్యులర్. దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటాము. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ గా ట్రాన్స్మిషన్ అండ్ ప్రొడ్యూసింగ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. దీన్ని బట్టి కొన్ని పారామీటర్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ అంటే ఇక్కడ వేవ్స్ ఫార్మేషన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని ఫామ్ అవుతాయి. సో అబౌవ్ ద ఫేస్, బిలో ద ఫేస్ అని 2 ఫేసెస్ ఉంటాయి. ఈ 2 ఫేసెస్ లో దీని క్రిస్ట్ అంటే అప్పర్ సైడ్ ఉన్న హైట్ ని ఏమంటాము, క్రిస్ట్ అంటాము. డెప్త్ ని ఏమంటాము, ట్రఫ్ అంటాము. సో ఇక్కడ వేవ్స్ ఫార్మేషన్ లో ఉన్న వేవ్ లెంగ్త్ ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే 2 సక్సెసివ్ క్రిస్ట్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్. These the distance between 2 successive crests or 2 successive troughs are 2 consecutive points in same face లో ఉండే 2 successive points మధ్య డిస్టెన్స్ ని ఏమంటామంటే వేవ్ లెంగ్త్ అంటాము. ఈ వేవ్ లెంగ్త్ ని లాంబ్డాతో మెన్షన్ చేస్తాము. లాంబ్డా సింబల్ ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ద లాంబ్డా. వేవ్ లెంగ్త్ ని మనం లాంబ్డాతో మెన్షన్ చేస్తాము. దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రిస్ట్ ఆర్ 2 సక్సెసివ్ ట్రఫ్స్, లేదా అబౌవ్ ద ఫేస్, బిలో ద ఫేస్ తీసుకుంటే అబౌవ్ ద ఫేస్ అంటే 2 సక్సెసివ్ పాయింట్స్ అనేటివి తీసుకుంటే సేమ్ ఫేస్ లో వాటి యొక్క డిస్టెన్స్ ని మనం ఏమంటాము, వేవ్ లెంగ్త్ అంటాము. ఈ వేవ్ లెంగ్త్ కి యూనిట్స్ మీటర్స్, సెంటీమీటర్స్ అండ్ యాంగ్స్ట్రామ్స్, నానోమీటర్స్ అండ్ పికోమీటర్స్ అండ్ మైక్రాన్స్ తో కూడా మనం యూనిట్స్ గా చెప్పుకోవచ్చు. వీటి ద్వారా మనం వాటిని డిటర్మైన్ చేస్తాము. సో ఇక్కడ వేవ్ లెంగ్త్ అంటే లాంబ్డాతో మెన్షన్ చేస్తాము. అండ్ 2 సక్సెసివ్ క్రిస్ట్ కానీ 2 సక్సెసివ్ ట్రఫ్స్ కానీ తీసుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ ని మనం వేవ్ లెంగ్త్ లాంబ్డా అంటాము. సో వాల్యూస్ చూస్తే 1 యాంగ్స్ట్రామ్ అనేది 10⁻⁻10 మీటర్స్ ఆర్ 10⁻⁻8 సెంటీమీటర్స్ కి ఈక్వల్ గా ఉంటుంది. అండ్ 1 నానోమీటర్ అనేది 10⁻⁹ మీటర్స్ 10⁻⁷ సెంటీమీటర్స్ గా ఉంటుంది. దీన్నే మనం 10 యాంగ్స్ట్రామ్స్ గా రాసుకోవచ్చు. థర్డ్ వన్ 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్ అండ్ ఆర్ 10⁻⁻10 మీటర్స్ గా రాసుకోవచ్చు. సెంటీమీటర్స్ దట్ ఈస్ ద 10⁻⁻2 యాంగ్స్ట్రామ్స్ గా రాసుకోవచ్చు. సో వేవ్ లెంగ్త్ అనేది మీటర్స్, సెంటీమీటర్స్ అండ్ యాంగ్స్ట్రామ్స్, పికోమీటర్స్, నానోమీటర్స్ అండ్ మైక్రాన్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 10⁻⁻6 మీటర్స్ నే మైక్రాన్స్ అంటాము. దీస్ ఆర్ అంటే ప్రాబ్లమ్స్ లో ఈ వాల్యూస్ అనేటివి మనం యూస్ చేస్తుంటాము. సెంటీమీటర్స్ మీటర్స్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు, యాంగ్స్ట్రామ్స్ నుంచి సెంటీమీటర్స్ కి మీటర్స్ లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ని మనం యూస్ చేస్తుంటాము. ద నెక్స్ట్ వన్ చూస్తే ఫ్రీక్వెన్సీని మనం న్యూతో మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ ద న్యూ సింబల్, న్యూతో మెన్షన్ చేస్తాము. ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ పాస్ త్రూ ఏ గివెన్ పాయింట్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ టైంలో ఒక పాయింట్ గుండా ఎన్ని సైకిల్స్ పర్ సెకండ్ అనేటివి పాస్ అవుతాయో చెప్పడాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. దీన్ని న్యూతో మెన్షన్ చేస్తాం. ద నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ మీన్స్ వేవ్స్ అంటే ఇవి ఒక పాయింట్ గుండా ఒక సెకండ్ 1 సెకండ్ టైంలో ఈ పాయింట్ గుండా ఎన్ని వేవ్స్ అయితే పాస్ అవుతాయో చెప్పడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. ఈ ఫ్రీక్వెన్సీని న్యూతో మెన్షన్ చేస్తాము. దీన్ని ఇంతవరకు వెళ్ళడాన్ని సైకిల్ పర్ సెకండ్ అంటాము. ఈ ఒక పాయింట్ గుండా ఎన్ని సైకిల్స్ పర్ సెకండ్ వెళ్తాయి దాన్ని మనం హెడ్జెస్ అని కూడా అంటాము. సో న్యూని సైకిల్స్ పర్ సెకండ్ ఆర్ హెడ్స్ ఆర్ సెకండ్ ఇన్వర్స్ ఇవి యూనిట్స్ గా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే the number of waves that pass through a given point in 1 second. 1 second time లో ఒక పాయింట్ గుండా ఎన్ని వేవ్స్ అయితే పాస్ అవుతాయో చెప్పడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. సో ఇక్కడ చూస్తే వేవ్స్ దట్ ఈస్ ద 1 cycle per second. ఒక సెకండ్ టైంలో ఒక సైకిల్ అనేది దట్ ఈస్ ద 1 heads and 2 heads. అంటే ఒక సైకిల్ అనేది ఒక సెకండ్ టైంలో 1 heads వెళ్తుంది. ఇంకా అనదర్ సైకిల్ పర్ సెకండ్ అంటే ఒక సెకండ్ లో ఇంకో అనదర్ సైకిల్ అనేది పాస్ అవ్వడాన్ని 2 heads గా చెప్పొచ్చు. ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ ని
సెకండ్ ఇన్వర్స్ ని యూనిట్స్ గా చెప్పుకోవచ్చు సెకండ్ ఇన్వర్స్. సో అండ్ నెక్స్ట్ వన్ హెడ్స్. ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే హెడ్స్ అండ్ సైకిల్స్ పర్ సెకండ్. హెడ్స్ ని మనం సింపుల్ గా హెచ్జెడ్ అని కూడా మెన్షన్ చేస్తాము. సో ఫ్రీక్వెన్సీ అంటే వన్ గివెన్ పాయింట్ లో 1 సెకండ్ టైంలో నంబర్ ఆఫ్ వేవ్స్ అనేటివి ఎన్ని ట్రావెల్ చేస్తున్నాయి, ఎంత ట్రావెల్ చేస్తుంది అని చెప్పడాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. సో ఫ్రీక్వెన్సీ, ద నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీని మనం న్యూతో మెన్షన్ చేస్తాము. థర్డ్ పాయింట్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద వేవ్. దీన్ని వెలాసిటీ అని కూడా అంటాము. స్పీడ్ ఆఫ్ ద వేవ్ దీన్ని సితో మెన్షన్ చేస్తాము. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. ఇక్కడ ద డిస్టెన్స్ ట్రావెల్డ్, ఎంత డిస్టెన్స్ అయితే అది ట్రావెల్ చేసింది, ఆ వేవ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని చెప్పడాన్ని సో మనం వెలాసిటీ అంటాము. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రిస్ట్ ట్రఫ్స్ ఏమంటాము? లాంబ్డా అంటాము. అండ్ 1 సెకండ్ టైంలో నంబర్ ఆఫ్ వేవ్స్ ఎన్ని పాస్ అవుతున్నాయి అని చెప్పడాన్ని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ అంటాము. అందుకే లాంబ్డా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ గా కూడా మనం చెప్పచ్చు. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద వేవ్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్ టైంలో ఎంత డిస్టెన్స్ అయితే అది ట్రావెల్ చేస్తుంది అని చెప్పి ద డిస్టెన్స్ మనం లాంబ్డాతో చూపించవచ్చు. లాంబ్డా అంటే 2 సక్సెసివ్ క్రిస్ట్ ట్రఫ్స్ చెప్పచ్చు. అండ్ ఫ్రీక్వెన్సీ అంటే 1 సెకండ్ టైంలో ఒక గివెన్ పాయింట్ గుండా ఎన్ని వేవ్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాయి అని చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటాము. సో వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఆఫ్ వెలాసిటీని మనం ఎలా మెన్షన్ చేయొచ్చు అంటే స్పీడ్ ఆఫ్ ద వేవ్ ని లాంబ్డా ఇంటూ న్యూగా చెప్పచ్చు. లాంబ్డా ఇంటూ న్యూ ఈజ్ ద velocity speed of the wave. So lambda into nu c by lambda equal to nu. c by lambda equal to nu గా రాసుకోవచ్చు లేదా c by nu equal to lambda గా రాసుకోవచ్చు. These are ప్రాబ్లమ్స్ లో ఈ ఫార్ములాస్ అనేటివి యూజ్ అవుతాయి. సో లాంబ్డా ఇంటూ న్యూ ఈక్వల్ టు సి. సి ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్. వెలాసిటీ ఆఫ్ లైట్ అని కూడా చెప్పొచ్చు. వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూస్ సి వెలాసిటీ ఆఫ్ స్పీడ్ కి యూనిట్స్ ఎలా చెప్పొచ్చు? సో 1 by లాంబ్డా. సో సెకండ్ ఇన్వర్స్ గా మీటర్ పర్ సెకండ్ అంటే న్యూ C is the nu into lambda. Lambda meter and nu is a second inverse. So meter per second ga velocity speed of the wave ki manam units చెప్పుకోవచ్చు. So lambda into wavelength ki units ఏంటి? meter. ఫ్రీక్వెన్సీ కి సెకండ్ ఇన్వర్స్. సో మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ కి మనం చెప్పచ్చు. ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది వాల్యూ, సి వాల్యూ దట్ ఈస్ ద 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ లైట్ అనేది సి అనేది కాన్స్టెంట్ వాల్యూ దట్ ఈస్ 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ అనేటివి మీటర్ పర్ సెకండ్. సెంటీమీటర్స్ లో తీసుకుంటే సెంటీమీటర్ పర్ సెకండ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అంటే వేవ్ లెంగ్త్ మీటర్ తో మీటర్ యూనిట్స్ గా చెప్పొచ్చు. ఫ్రీక్వెన్సీ సెకండ్ ఇన్వర్స్ ఆర్ హెడ్స్ గా తీసుకుంటాము. సో మీటర్ పర్ సెకండ్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్. The next one, wave number. Wave number nu bar. Wave number is nu bar తో మెన్షన్ చేస్తాము. The number of waves that can be present at any time in unit length is called wave number. So ఇక్కడ the number of waves that can be present at any time. So ఇక్కడ 1 second time తీసుకోకుండా at any time ఆ వేవ్స్ అనేటివి the number of waves ఎన్ని వేవ్స్ అయితే పాస్ అవుతున్నాయి టైంలో చూస్తే దాన్ని ఏమంటాము? వేవ్ నంబర్ అంటాము. దీన్ని న్యూ బార్ తో మెన్షన్ చేస్తాము. సో వేవ్ నంబర్ ని ఎలా రాసుకోవచ్చు? 1 by లాంబ్డా గా రాసుకోవచ్చు. సో సి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. సి బై లాంబ్డా ఈక్వల్ టు న్యూ. 1 by లాంబ్డా ఏంగా రాసుకోవచ్చు? న్యూ బార్ గా రాసుకోవచ్చు. సో సి బై లాంబ్డా అంటే సి న్యూ బార్ ఈక్వల్ టు న్యూ. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ wave number and frequency and speed of the
wave. So the number of waves that can be present at any time in unit length. యూనిట్ లెంగ్త్ లో ఎన్ని వేవ్స్ అయితే నంబర్ ఆఫ్ వేవ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పడాన్ని వేవ్ నంబర్ అంటాము. సో వేవ్ నంబర్ అనేది 1/λ గా రాసుకోవచ్చు. అంటే వేవ్ నంబర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది వేవ్ లెంగ్త్ కి. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే C ఈక్వల్ టు న్యూ లాంబ్డా కదా, C/λ వాల్యూని న్యూ బార్ గా మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, C న్యూ బార్ ఈక్వల్ టు న్యూ. ద నెక్స్ట్ వన్ ఎనర్జీని క్యాపిటల్ ఈతో మెన్షన్ చేస్తాము. సో ఎనర్జీ ఆఫ్ లైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనం ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ ని ఉంచాలి, దట్ ఈస్ ద హెచ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. వీటికి యూనిట్స్, ఎనర్జీకి యూనిట్స్ ఏం చెప్తామంటే కిలో క్యాలరీ ఫర్ మోల్, కిలో జౌల్ ఫర్ మోల్ ఆర్ జౌల్ ఫర్ మోల్ తీసుకుంటాము. కిలో క్యాలరీ ఫర్ మోల్, కిలో జౌల్ ఫర్ మోల్ అండ్ జౌల్ ఫర్ మోల్. ఈక్వల్ టు హెచ్ న్యూ. హెచ్ ఈస్ ద ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటాము. హెచ్ న్యూ ఈక్వల్ టు న్యూని hc/λ గా రాసుకోవచ్చు. అండ్ hc/λ 1/λ ఏంగా రాసుకోవచ్చు, hc న్యూ బార్ గా రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్ములాస్. వీటిని మనం సమ్స్ లో యూస్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ యాంప్లిట్యూడ్ ని క్యాపిటల్ ఏతో మెన్షన్ చేస్తాము. సో ఇక్కడ వేవ్స్ తీసుకుంటే ద హైట్ ఆఫ్ క్రిస్ట్ ఏమంటామంటే ఆ హైట్ ఆఫ్ క్రిస్ట్ ఆర్ డెప్త్ ఆఫ్ ట్రఫ్ నే మనం యాంప్లిట్యూడ్ అంటాము. హైట్ ఆఫ్ క్రిస్ట్, దీని ట్రఫ్ అంటాం కాబట్టి హైట్, ఎంత హైట్ అయితే ఉందో క్రిస్ట్ కి అండ్ మిడిల్ పాయింట్ కి ఎంత హైట్ ఉంటుందో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. ఆ ట్రఫ్స్ స్టార్టింగ్ పాయింట్ నుంచి డెప్త్ ఆఫ్ ట్రఫ్ ని కూడా మనము యాంప్లిట్యూడ్ అంటాము. ఈ యాంప్లిట్యూడ్ ని బట్టి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ బీమ్, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. ఇంటెన్సిటీ దట్ మీన్స్ మనం బల్బుని యూస్ చేసినప్పుడు డిమ్ గా ఉండడం, అలా బ్రైట్ గా ఉండడం చూస్తుంటాం కదా. ఈ బ్రైట్నెస్ అనేది ఇంటెన్సిటీని బట్టే వస్తుంది. సో ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం యాంప్లిట్యూడ్ ని యూస్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో గామా రేస్ అండ్ ఎక్స్రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ ఇవన్నీ ఉంటాయి వాక్యూమ్ లో. బట్ విజిబుల్ రీజియన్ ని మాత్రమే మనం మన ఐ కెన్ సీ ఓన్లీ విజిబుల్ రీజియన్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుందంటే వేవ్ లెంగ్త్ అనేది 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ దాకా ఉంటుంది. ఇంత రీజియన్ మాత్రమే మనం విజిబుల్ చేయగలము, దట్ ఈస్ ద విజిబుల్ రీజియన్. సో గామా రేస్ ఉంటాయి, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో గామా రేస్ ఉంటాయి, గామా రేస్ ని మనం చూడలేము. ఎక్స్ రేస్ ని, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్స్, తర్వాత రేడియో వేవ్స్. వాటి యొక్క ఆర్డర్ అనేది ఈ టైప్ లో ఉంటుంది. బట్ మన ఐ చూసేది మాత్రం విజిబుల్ రీజియన్. ఈ విజిబుల్ రీజియన్ అనేది 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వరకు ఉంటుంది. సో మనం ఇక్కడ లైట్ ని ఒక ప్రిజం గుండా పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇలా 7 కలర్స్ గా అది స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ ద రెయిన్బో కలర్స్ అంటాము. విబ్జిఆర్ గా ఫామ్ అవుతుంది. ఈ విబ్జిఆర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంగ్త్, అంటే ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంగ్త్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, డిక్రీజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్. సో ఇక్కడ మనం ఇండిగో కలర్, విబ్జిఆర్ లో ఏమేమి ఉంటుంది, వైలెట్, VIBGYOR విబ్జిఆర్, వైలెట్ కలర్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ లో ఉంటాయి. వాటి యొక్క ఎలా ఫామ్ అవుతాయి అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి అండ్ వేవ్ లెంగ్త్ ని బట్టి వాటి యొక్క కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో వైట్ లైట్ ని మనం ప్రిజం గుండా పంపించినప్పుడు ఇలా 7 కలర్స్ గా స్ప్లిట్ అవ్వడాన్ని మనం రెయిన్బో కలర్స్ గా స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెక్ట్రమ్ అంటాము. స్పెక్ట్రమ్ ని మనం చూడాలి అంటే వైట్ కలర్ ని ప్రిజం గుండా పంపించినప్పుడు ఇలా 7 కలర్స్ గా స్ప్లిట్ అవుతుంది. దట్ ఈస్ ద విబ్జిఆర్ కలర్స్ అంటాము. వీటి యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాటి యొక్క కలర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ రూథర్ఫర్డ్
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ అనేది మ్యాక్స్వెల్ ప్రపోజ్ చేశాడు. సో ఇతను మనకు బ్లాక్ బాడీ ఇతని యొక్క డిఫెక్ట్స్ అంటే ఏవేమి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అతను డిఫ్రాక్షను, రిఫ్రాక్షను, లైట్ యొక్క ప్రాపర్టీస్ మొత్తం అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ బ్లాక్ బాడీ, దట్ మీన్స్ బ్లాక్ బాడీ అంటే ఎంతైతే హీట్ని అది అబ్జార్బ్ చేసుకుంటుందో అంత హీట్ని అది రిలీజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద ఫర్దర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్స్ అనే అతను. సో ఈ బ్లాక్ బాడీని అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏదైతే మనం ఇన్సిడెంట్ బీమ్ ద్వారా ఆ సర్ఫేస్ కుండా ఒక ఎలక్ట్రాన్ని ఎజిక్ చేస్తుంది. దాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాము. కుడ్ నాట్ explain photoelectric effect and black body. So third one చూస్తే charge of heat capacity of solids with temperature. So change of heat capacity of solids with temperature బట్టి వాటి యొక్క సాలిడ్స్ యొక్క హీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, వాటి యొక్క హీట్ కెపాసిటీ ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ద నెక్స్ట్ వన్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్స్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. సో లైన్ స్పెక్ట్రమ్ అనేది లైన్స్ ఫార్మేషన్ లో స్పెక్ట్రమ్ అనేది ఫామ్ అవుతుంది, వాటి యొక్క లాసింగ్ ఆఫ్ ఎనర్జీ, రేడియేషన్స్ ఆఫ్ ఎనర్జీ. సో లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఫర్దర్ గా ఈ బ్లాక్ బాడీ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ సాలిడ్స్ అనేటివి ఎలాగా టెంపరేచర్ తో ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ వాటి యొక్క యాటమ్స్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ అనేటివి ఫర్దర్ గా బోర్స్ అనే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్ ఈస్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. మ్యాక్స్వెల్ ప్రపోజ్ చేసింది. లైట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. డిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, పోలరైజేషన్, ఇంటర్ఫిరెన్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ బ్లాక్ బాడీ అండ్ చేంజ్ ఆఫ్ హీట్ కెపాసిటీ ఆఫ్ సాలిడ్స్ విత్ టెంపరేచర్ అండ్ లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాటమ్స్ కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.